నందగోపుడి ఇంట్లో పుట్టిన చిన్న చిన్న పిల్లవాడు ఇంతటి పరాక్రమవంతుడు ఎలా అయ్యాడు? వాడు మనిషా, యక్షుడా, రాక్షసుడా? ఏమీ అర్థం కాకుండా ఉంది. ఎవడో దేవత కాకపోతే ఒక్క చిన్న పిల్లవాడు అన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? అసలు ఎవరు ఎందుకు పట్టించుకోవటం లేదు? కొంచెం పట్టించుకోండి నన్ను. ఎవడో దేవత కాకపోతే ఒక్క చిన్న పిల్లవాడు ఇన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? పక్షి రూపంలో వెళ్ళినటువంటి పూతన ప్రాణాలను నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే పీల్చి పారేశాడు. యమున నీటి మడుగులో నేను నిలబెట్టిన కాళీయ సర్పరాజును ఒక్క క్షణంలో సముద్రానికి పంపించి వేశాడు. గాడిద రూపంలో వెళ్ళినటువంటి ధేనుకాసురుణ్ణి తాడి చెట్ల తలలకు వేసి కొట్టి చంపాడు. ప్రలంబాసురుణ్ణి దేవతలు కూడా జయించలేరు. అలాంటి వాణ్ణి ఒకే ఒక్క పిడికిలి పోటుతో నేలకు కూల్చేశాడు. 7 రోజుల పాటు అఖండంగా జలప్రళయం వస్తే గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో ధరించి తన గోకులం మొత్తాన్ని రక్షించుకున్నాడు కదా. అరిష్టాసురుడి కొమ్ములు ఊడబెరికి మరీ చంపాడు. వీడెవడో బాలుడు కాదు, బాలుడిలాగా నటిస్తున్నాడు. ఇతడు చెప్పవచ్చినది ఏమిటంటే, ఇంతకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ పరంపరలో నేను కేశి మాత్రమే మిగిలి ఉన్నాం. పూర్వము శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలిని తొక్కేశాడు. నరసింహ రూపంలో వచ్చి రాక్షసులకు పితామహుడై హిరణ్యకశిపుడిని సంహరించేశాడు. రాక్షసులకు పితామహుడైన ఆ పితామహుడైనటువంటి హిరణ్యకశిపుడిని సంహరించేశాడు. ఆ విష్ణువే రుద్రరూపం ధరించి త్రిపురాసురులను 3 పట్టణాలను ఒకే క్షణంలో ధ్వంసం చేశాడు. ఈ విష్ణువే రాముడుగా పుట్టి రావణాసురుని నాశనం చేశాడు. ఆ విష్ణువే ఇప్పుడు ఈ గోపాల బాలకుడి రూపంలో వచ్చి ఉండవచ్చు, లేదా దేవేంద్రుడే నా మీద పగ తీర్చుకోవటం కోసం ఈ కృష్ణ రూపంలో వచ్చి ఉండవచ్చు. ఇంకా అనుమానం చూడండి. ఈ మాట నేనెందుకు అంటున్నానంటే, నారద మహర్షి ఈ మధ్య 2వసారి నన్ను కలిశాడు. కొన్ని దేవరహస్యాలు చెప్పాడు. నేను ఆ రోజు మా దేవకికి పుట్టిన కూతుర్ని చంపాలని ప్రయత్నం చేశాను కదా. ఆ కూతుర్ని చంపాలని. ఆ పిల్ల దేవకి కూతురు కాదట, ఆ రేపల్లె నందుడి కూతురట. నయవంచకుడైన ఈ వసుదేవుడే ఆ పిల్లలను తారుమారు చేశాడట. ఆ రోజు నా చేతి నుంచి తప్పించుకున్న పసిపిల్ల వింధ్యాపర్వతంలో దేవతగా మారి శుంభ నిశుంభులనే మహారాక్షసులను సంహరించిందని వింటున్నాను నేనిప్పుడు. ఆ పిల్ల స్థానంలోకి అనగా నందగోపుడి ఇంటిలోకి దేవకీ కొడుకు మార్చారు. వాణ్ణే ఇప్పుడు శ్రీకృష్ణుడు అని పిలుస్తున్నారట అని నారద మహర్షి నాకు చెప్పాడు. పక్షిని ముద్దుగా పెంచి తల మీదకి ఎక్కించుకుంటే ఆ పక్షి పెంచిన వాడే కళ్ళే పొడిచినట్టుందట. ఈ వసుదేవుడు పద్ధతి అలా ఉంది. పెంచినటువంటి ఎవడు పెంచుతాడో పక్షి పెంచిన వాడి కళ్ళే పొడిచేసిందట. అది మామూలుగా కదా. అలా ఉంది. నా దయతో బ్రతుకుతున్నారు వీళ్ళంతా. నా ఇంట్లో తింటున్నారు, నాకే ద్రోహం చేస్తున్నారు. కృతజ్ఞతత్వానికి ప్రాయశ్చిత్తం లేదే లేదని ధర్మశాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా. బంధువే కృతజ్ఞుడైతే ప్రాయశ్చిత్తం అసలే లేదు. ఈ వసుదేవుడు అటువంటి ఘోర పాతకం చేస్తున్నాడు. ఓరీ వసుదేవ, నువ్వు పెద్దవాడివని మంచివాడివని నెత్తికెక్కించుకున్నాను. కంసుడు చచ్చిపోతే నా కొడుకే రాజవుతాడని
నువ్వే ఆలోచిస్తున్నావు. నీ ఆశ ఎప్పటికీ తీరదు. నువ్వు నందగోకులంలో 2 కొడుకుల్ని దాచావని నాకు బాగా తెలుసు. నారదుడు చెప్పాడు. ఆ 2 నీ కళ్ళ ఎదుటే చంపి చూపిస్తా. యదువంశంలోని అమాయకులు కొందరు నువ్వేదో మహాత్ముడవని, గురువువని భావిస్తున్నారు. కానీ నిజానికి నువ్వు వంశద్రోహివి అని అన్నాడు. ఇంత పెద్ద ఉపన్యాసం చేశాడు. కంసుడు కొంతసేపు ఇలా క్రోధావేశంతో అరిచి మళ్ళీ సర్దుకొని సభలో ఉన్న అక్రూరుడి వంక చూసి ఇలా అన్నాడు. దానపతి, అక్రూరా, నువ్వు వెంటనే బయలుదేరి బృందావనానికి వెళ్ళు. నాకు పన్ను కట్టడం కోసం ఆ నందుణ్ణి, అతని ముఖ్య అనుచరుల్ని ఇక్కడికి వెంటనే రమ్మని నా ఆజ్ఞగా చెప్పు. ఆ నందుడు వచ్చేటప్పుడు శ్రీకృష్ణ సంకర్షణులు 2 కూడా తీసుకురమ్మని చెప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరూ యుద్ధ విశారదులు అని వింటున్నాను. మన దగ్గర కూడా 2 మల్లులు మల్ల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నేను చేస్తున్న ధనుర్యాగంలో జరిగే కుస్తీ పోటీలలో ఆ పిల్లలిద్దరూ వచ్చి పాలు పంచుకోవాలి. ఇది నా ఆజ్ఞ. ఎట్లా? రాజే కదా, అందుకని ఆజ్ఞ ఇస్తున్నాడు. నిజానికి వాళ్ళిద్దరూ నా చెల్లెలి కొడుకులే. బృందావనం నుంచి వచ్చే గోకుల వారందరికీ కూడా మధురా నగరపు పొలిమేరలోనే నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయండి. వాళ్ళు తమ గోవులతో సహా రావాలని చెప్పండి. ఇక్కడ ధనుర్యాగానికి కావలసిన పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అన్నీ వారే అందించాలని చెప్పండి. అక్రూరా, త్వరగా బయలుదేరు. ఆ పిల్లలిద్దరిని తీసుకురా. నీకు తగిన సత్కారం నేను చేస్తాను. నువ్వు వెళితే వస్తారు. ఒకవేళ ఆ గోపాలకులు రామని ఎదురు తిరిగితే ఒకవేళ నిర్బంధించైనా సరే తీసుకురా. మొదటే నిర్బంధించకు, ముందు మంచి మాటలనే చెప్పు. అవసరమైతేనే జులుం చూపించు. ఈ వసుదేవుడు కల్లబొల్లి మాటలు చెప్పి నీ మనస్సు మారుస్తాడేమో, జాగ్రత్త. వెళ్ళేటప్పుడు వీడిని చూసుకొని వెళ్తావనిపిస్తుందా? నాకు తెలుసు మీరంతా. వీడిని చూస్తావు, ఏమో చెప్తాడు. జాగ్రత్త, వాడి మాట వినొద్దు. నాకు ఏది ప్రియమో అదే నువ్వు చెయ్యి, వేరే వాళ్ళు ప్రియం నువ్వు చేయకూడదు అని చెప్పాడు. నిండు సభలో కంసుడు ఇలా ఘోరంగా అవమానం చేసినప్పటికీ వసుదేవుడు పల్లెత్తు మాట మాట్లాడలేదు. సభలోని వారు కూడా పైకి ఏమీ అనలేక తలలు వంచుకొని ఒకరితో ఒకరు చీచి అని చెప్పుకున్నారు. ఎంత ఘోరమైనటువంటి మాటలు ఇవి. అక్రూరుడు కొంచెం దివ్య దృష్టి కలవాడు గనుక తనను శ్రీకృష్ణుడి దగ్గరికి పంపుతున్నందుకు ఒక విధంగా సంతోషిస్తూ వెంటనే బృందావనానికి బయలుదేరాడు. నాకెంత ఆనందం, కృష్ణుడి దర్శనం నాకు అవుతున్నది అనుకున్నాడు. దీని మూలాన కృష్ణుడి దర్శనం కావాల్సిందే నాకు. సభలో ఉన్న వారంతా ఎవరికి వారు బెల్లం కొట్టిన రాళ్లలాగా కిం అనుకోకుండా ఉండిపోయినా అందరిలోకి వృద్ధుడైనటువంటి అంధకుడు అనేటువంటి యదువంశీయుడు కంసుడితో ఇలా అన్నాడు. ఒక వృద్ధుడు మాత్రం అన్నాడు, నాయనా కంస, నీ వాక్ప్రవాహాన్ని మెచ్చుకోవడం కష్టంగా ఉంది. బంధువుల సమావేశం అన్నావు, యాదవులందరినీ తిట్టిపోస్తున్నావు. ఎవడిని వాడు పొగుడుకుంటే దాంట్లో విలువ లేదు. ఇతరులు నిన్ను పొగిడితే అప్పుడు ఆ పొగడుతలకు విలువ ఉంటుంది కయ్యా. వసుదేవుణ్ణి 10 మందిలో తిట్టిపోస్తున్నావు. వసుదేవుణ్ణి నువ్వే కారాగారంలో బంధించావు. వసుదేవుడే పిల్లల్ని తారుమారు అంటున్నావు. ఒకవేళ వసుదేవుడు అలాంటి పని చేసినా అందులో పెద్ద తప్పేమిటి? ఎవరి కొడుకుల్ని వారు రక్షించుకోవాలి అనుకోవాలి కదా. అనుకోరా? అట్లా అనుకున్నాడు. మీ నాన్న నిన్ను చిన్నప్పుడు రక్షించలేదా? ఆయన అప్పుడు రక్షించబట్టి కదా నువ్వు ఇవాళ ఆయన్ని బందిఖానంలో ఉంచావు.
మన వంశం వారంతా ఒకటిగా ఉండాలనుకుంటున్నావు? ఆ శ్రీకృష్ణుడు సంకర్షణుడు కూడా మన వంశం వారే కదా. ఆ మాట నీకు తోచడం లేదా? అదాలా ఉంచు. రాజ్యంలో కనిపిస్తున్న దుశ్శకనాలు నీకు కనిపించడం లేదా? శ్మశానం నుంచి నక్కలు అరుచుకుంటూ బయలుదేరి నోళ్ల నుంచి నిప్పులు కక్కుకుంటూ మధురా నగరం చుట్టూ పరిగెత్తుకుంటున్నావు, నువ్వు చూడలేదా? పక్షులు వికృతంగా ఎగురుతున్నాయి కదా. ఇవన్నీ రాజ నాశనాన్ని సూచించే అపశకనాలని నీకు తెలియదా? అది అలా ఉంచు. నీ జాతక చక్రంలో గ్రహయోగాలన్నీ మరణ సూచకాలుగా ఉన్నాయని నువ్వు గమనించుకోవడం లేదా? నువ్వు ఎలాంటి పనులు చేసినా మన వంశంలో మహాసమర్థుడవని వీరుడవని మాకు నీ మీద అభిమానం ఉందయా? ఇంతవరకు ఉండేది, ఇప్పుడు లేదు. అందుకే నీకు ఇష్టం ఉండదని తెలిసినా వృద్ధుణ్ణి గనుక నేను ఒక మాట చెప్తున్నాను విను. రాజనీతి తెలిసిన వాడివైతే ఈ వసుదేవుడి సహాయంతో నువ్వు శ్రీకృష్ణుడితో సంధి చేసుకో. ఆయన కాళ్ళ మీద పడయా, ఇదే ఉత్తమమైనటువంటి మార్గము అని చెప్పాడు అంధకుడు అనేటువంటి వృద్ధుడు. యదువంశంలో అందరికైనా పెద్దవాడట ఆయన పెద్దవాడు. ఎన్నో ఏండ్లు వచ్చాయి, 4,700 ఏండ్లు ఉండొచ్చు ఆ వృద్ధుడికి. యదువంశ వృద్ధుడైనటువంటి అంధకుడు ధైర్యం చేసి ఇలా మాట్లాడేసరికి కంసుడి ముఖం కందగడ్డల్లే మారిపోయింది. అయినా బంధు విరోధం పెంచుకోవడం ఇష్టం లేక రొసరుసాలాడుతూ సమావేశ మందిరం నుంచి విసవిస వెళ్ళిపోయాడు. మిగిలిన వారు కూడా ఎవరి దారిని వారు వాళ్ళంతా వెళుతున్నారు. సమావేశ మందిరం నుంచి శయన మందిరానికి వెళ్ళిన కంసుడు తన అనుచరుడైన కేశీ రాక్షసుడికి కబురు పంపాడు. తక్షణం మీద నందపుత్రుడైన శ్రీకృష్ణుణ్ణి అక్రూరుడు చేరే లోపలే సంహరించి వేయాలి అని చెప్పాడు. ఈ అక్రూరుని పంపిస్తున్నానే, వీడు వెళ్ళే లోపల వాళ్ళిద్దరిని చంపేసేయాలి అక్కడ. ఈ కేశీ రాక్షసుడు గుర్రం ఆకారంతో బృందావనానికి సమీపంలోని కీకారణ్యంలో నివసిస్తున్న నరమాంసానికి గోమాంసానికి కూడా బాగా అలవాటు పడ్డాడు. అందువల్ల ఆ అరణ్య ప్రాంతంలో మానవులు ఎవరూ సంచరడం మానేశారు. అప్పుడప్పుడు చెదురుమెదురుగా అడవిలోకి మేత కోసం వచ్చిన ఆవులను, వాటి వెనకాల వచ్చినటువంటి గోపాలకులను ఈ కేశీ రాక్షసుడు చంపి మింగేస్తూనే ఉన్నాడు. అలాంటి కేశీ రాక్షసుడికి కంసుడి దగ్గర నుంచి ఈ వార్త వచ్చేసరికి వాడు సంతోషంతో ఎగిరి గంతేసి బృందావన గ్రామం మీదకి విరుచుకుపడ్డాడు. ఆర్డర్ వచ్చేసిందని. అక్కడ ప్రజలందరికీ వీడే కేశీ రాక్షసుడిని త్వరలోనే అర్థమైపోయింది. కేశీ రాక్షసుడు ఉన్నాడంట. రేపల్లి నుంచి రాకముందు నుంచి ఈ వార్త అందరూ చెప్పుకోవటం, నువ్వు చూసావా, నువ్వు చూసావా, కేశీ రాక్షసుని చూసావా, నువ్వు చూసావా, నువ్వు చూసావా. ఇప్పుడు నిజంగా చూస్తున్నారు కేశీ రాక్షసుణ్ణి. దాంతో గోపాలక స్త్రీలందరూ కూడా శిశువులు భయంతో పరుగులు తీసి శ్రీకృష్ణుడి దగ్గరకు చేరారు. శ్రీకృష్ణుడు విషయం ఏమిటని అడిగి అర్థం చేసుకొని ఆలస్యం చేయకోకుండా గుర్రం రాక్షసుణ్ణి ఎక్కడున్నాడు అక్కడ చోటికి పరిగెత్తాడు. గుర్రం రాక్షసుడు ఎంతమంది రాక్షసులను చంపేశాడో. ఆ విధంగా ఆయన అవతారమే అందుకని కదా. ఇంకా 12 ఏండ్లు ఇంకెంతమందిని చంపాలనో రాక్షసుల్ని. ఆ విధంగా శ్రీకృష్ణుడు తెగించి కేశీ రాక్షసుడి వైపు పరిగెత్తడం గమనించిన వృద్ధ గోపబాలకులు, బాబూ, నాన్న, కృష్ణ, తొందరపడకు, అటుపోకు, వాడు దేవతలకు కూడా లొంగడు, వీడు కంసుడికి బహిప్రాణం వంటివాడు, వీడు ఊళ్ళోకి వచ్చాడంటే దీని వెనకాల కంసుడి ప్రేరణ ఉండే ఉంటుంది, నువ్వు దూరంగా ఉండు,
అని ప్రేమతో అరిచారు. శ్రీకృష్ణుడు వాళ్ళ ఆదరాభిమానాలకు సంతోషపడుతూ నిర్భయంగా ముందుకు వెళ్ళి గుర్రపు రాక్షసుడికి ఎదురుగా అల్లంత దూరంలో నిలబడ్డాడు. తాను వెతుకుతున్నటువంటి నందపుత్రుడు కృష్ణుడు వీడే అని కేశీ రాక్షసుడికి అర్థమైపోయింది. దాంతో వాడి ఉత్సాహం పెరిగి అడ్డదిడ్డంగా వెర్రిగంతులు వేస్తూ కోపంతో నురుగులు కక్కుకుంటూ అటూ ఇటూ ఉన్న చెట్లను కూలుగొట్టసాగాడు. కాళ్ల గిట్టలతో నేలను తన్ని దుమ్మురేగేటట్టు చేశాడు. కేశీ రాక్షసుడు అంత ఆర్భాటం చేస్తూ ఉంటే బాలకృష్ణుడు చిన్న కొండలాగా నిశ్చలంగా నిలబడి నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తూ ఉండిపోయాడు. పాండురంగుళ్లాగా నిలబడ్డాడు. రక్షణ చేస్తానంటాడు. ఇప్పుడు నడుము మీద చేయబట్టుకున్నాడు, రా నువ్వు అని. హయాసురుడు ఇదే తగిన సమయమని గుర్రపర రాక్షసుడు ఇదే సమయమని మెరుపు వేగంతో వచ్చి శ్రీకృష్ణుడి గుండెల మీద ముందు కాళ్లతో గట్టిగా తన్నాడు. అయినా శ్రీకృష్ణుడు చలించలేదు. శ్రీకృష్ణుడు హయాసురుడి దాటి తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అదే అర్థం చేసుకొని గుర్రం రాక్షసుడు కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చే తంతునే ఉన్నాడు. ఇలా కేశీ రాక్షసుడు మూడోసారి తంతుండగా శ్రీకృష్ణుడు ఒడుపుగా పైకెగిరి తన 2 చేతులను గుణపాలలాగా చేసి ముందుకు చాచి ఒక్కసారిగా ఆ గుర్రపు నోటిలోకి పోనిచ్చాడు. ఒక్క పారి ఆ గుణపాలలాగా చేశాడు చేతులు. కేశీ రాక్షసుడు ఆ గుర్రపు నోట్లోకి అట్లా దూర్చాడు. కేశీ రాక్షసుడి వేగపు దాటికి శ్రీకృష్ణుడి చేతులనే పలుగులు ఆ గుర్రపు తలలో నుంచి దూసుకొని రెండవ వైపుకు బయటికి పొడుచుకొచ్చాయి. ఆ దెబ్బతో గుర్రపు రాక్షసుడి దవడలు పగిలి పళ్ళు రాలిపోయి కళ్ళు ఊడిపోయి మాడు పగిలి వాడు మెలికలు తిరుగుతూ నేల మీద పడి గిలగిలా 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 కొట్టుకోసాగాడు. భయభాంతుడైపోయాడు. శ్రీకృష్ణుడు తన చేతులను వెనక్కు లాక్కున్నాడు. కేశీ రాక్షసుడు కొంచెంసేపు గిలగిలా కొట్టుకొని వెర్రిగా అరుచుకుంటూ ప్రాణాలు విడిచేశాడు. అదేమి ఆశ్చర్యమో, శ్రీకృష్ణుడు ఎలా పొడిచాడో ఏమిటో గాని ఆ గుర్రపు రాక్షసుడి శరీరము నిలువుగా 2 ముక్కలుగా చీలిపోయింది. దూరం నుంచి ఈ యుద్ధాన్ని గమనిస్తున్న గోపాల వృద్ధులు పరుగుల శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు. ఆ పిల్లవాడు క్షేమంగా ఉండడం గమనించి అతన్ని అనేక రకాలుగా ముద్దు చేశారు. ఇంకా వీళ్ళు పిల్లవాడే అనుకుంటున్నారు. వీళ్ళకి అర్థమే కాలే. ఏం చేసేది? మాయ. అంత చిన్నపిల్లగా అనుకున్నారు వీళ్ళు. అసలు పరమాత్ముడు అనుకోనే లేదు వీళ్ళు. అప్పుడు అందరూ అన్నారట, మా పీడ విరగడ చేశావయ్యా అంటూ పూల తెచ్చి పూలు వేశారు, పూజ చేశారు. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు వెనకాల దాక్కున్నటువంటి నారద మహర్షి గోపాలకులకి ఎవరికీ కనిపించుకోకుండా రహస్యంగా ఉంటూ మధుర స్వరంతో శ్రీకృష్ణుని ఇలా కీర్తించాడు. శ్రీకృష్ణ, ఈ కేశీ రాక్షసుణ్ణి ఈ విధంగా సంపరించటం వల్ల నీకే చెల్లయ్యా అని అనుకుంటూ పాడుతున్నాడట. ఆ శంకరుడికే చెల్లయ్యా, 3 కళ్ళు ఉన్నటువంటి శంకరుడికి నువ్వే కేశీ రాక్షసుతో తలపడబోతున్నావని తెలిసి ఈ యుద్ధాన్ని చూడాలనే కుతూహలంతో స్వర్గం నుంచి పరుగున వచ్చానయ్యా నేను అని ఎవరికి తెలియకుండా పయనించని మాట్లాడుతున్నాడు. నువ్వు పూర్వం చేసిన పూతన సంహారాదులను నేను కూడా చూశాను, కానీ ఈ కేశీ రాక్షస సంహార వద మహా అద్భుతం. నారాయణ నారాయణ, హరే కృష్ణ.